ఉన్నావు? నేను ఇక్కడ బాగానే ఉన్నాను. ఆ చేతులు ఏమిటి? వీటి సంగతి తర్వాత చెప్తాను. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు? రోజులు దగ్గర పడుతున్నాయి, నువ్వు తొందరపడితే మంచిది. అలాగే, ఇక్కడ సంగతులు నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే వెళ్ళి ప్రయాణానికి ఏర్పాటు చేయి. ఓకే. అమ్మా లలితమ్మ గారు. ఏంటి సుబ్బయ్య? మా కమలమ్మ తల్లి ఎవరో నిండు గర్భిణి అమ్మా. స్టేషన్ కార్డ్ బండి ఎక్కింది, మీ ఇంటికి తీసుకోమంది. తోలో నొప్పులు ఎక్కువమ్మా. ఇప్పుడు ఇంకా కాసేపు కనెక్ట్ ఉందమ్మా. తొందరగా రండి అమ్మా. ఇదిగో వచ్చేస్తున్నా. అమ్మా 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 ఎవరమ్మా ఈవిడ? నాకు మాత్రం ఏం తెలిసే. నువ్వు పక్కింటికి వెళ్ళి సుబ్బమ్మని అచ్చమ్మని త్వరగా రమ్మన్నాను చెప్పు. అలాగే. ఏమిటమ్మా? అమ్మ నేను అర్జెంట్గా రమ్మంటుంది. కారాజు పక్కింట్లో పసిబడ్డేడు వినిపిస్తుంది. ఎవరు ప్రశ్నించారు? వాళ్ళ ఇంట్లో ఎవరూ ప్రసవించలేదండి. రాత్రి వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు. ఆవిడ ప్రసవించింది. మగపిల్లాడు పుట్టాడు. నాకు తెలియని చుట్టాలు ఎవరబ్బా? ఏడవకమ్మా, బాధించరాలివి. ఏడవక ఏం చేయమంటారమ్మా? ఆడదానికి మాతృత్వం కన్నా మించిన ఆనందం ఏముంటుంది? కానీ వీడు లోకంలోకి వస్తూ నా ఏడుపుని పెంచాడే తప్ప తగ్గించలేదు. బాధపడకమ్మా, నీకు మా ఇంట్లో ఏ కష్టం రాదు. మళ్ళీ మా వాడు నీకోసం కబురు చేసిందాకా నువ్వు ఇక్కడే ఉండొచ్చు. కావాలా? అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగే. చీ రాధా, వీడికి పేరేం పెడదాం? మీ నాన్నగారి పేరేంటి? సారీ. మీ వాడు ఉత్తరం రాశాడు, నువ్వు అవునన్నావు. మధ్యలో కాదు కూడదు అనటానికి నేనెవరిని? బాగానే ఉంది. మీరు కాదన్న పని నేను ఎప్పుడైనా చేశానా? నేను ఏది అవునంటానో నీకు బాగా తెలుసు, అందుకే అలాంటి పనులు చేస్తుంటావు. సరే, ఒక ఆడపిల్ల బాధ్యతను ఎత్తున వేసుకున్నావు, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కామలాజు బా, ఎందుకండి గట్టిగా అరుస్తారు? పక్కనే ఉన్నాను కదా. అలవల్లే, మా చిన్నాన్న గారి ఇంట్లో ఆ అమ్మాయికి మగపిల్ల కదా పుట్టింది. మగపిల్ల కాదండి, మగపిల్లాడు. అదేలే, ఆ అమ్మాయికి ఆ పిల్లాడు ఎలా పుట్టాడు? ఎలా పుట్టాడని మగాడిని నన్ను అడిగితే నేను ఎలా చెప్పగలనండి? వెళ్ళి మీ అమ్మగారిని అడగండి. మా అమ్మే అప్పులప్పులు తెలియక నొన్నొలుగుతుంది. ఆ అమ్మాయికి ఆ పిల్లలు ఎలా పుట్టాడు నువ్వే చెప్పు కామలాజు. అబ్బా, ఎలా పుడతాడండి? ముగ్గురు పిల్లని కాపురం చేసుకుంటే పుడతారు. పిల్లలు పుట్టాలంటే మొగులు పిల్లలు కాపులం చేయాలన్నమాట. అంటే మా శ్రీవాళ్ళు నాతో కాపులం చేయటం లేదు కాబట్టి నాకు పిల్లలు పుట్టులన్నమాట. పిల్లలంటే నాకు ఎంత ఇష్టమో. కామలాజు, పులానంలో పతివితల్లాగా మా శ్రీవాళ్ళకి భోజనం పెట్టాలని, కాళ్ళు నొక్కాలని, నీళ్లు తోలాలని, వీపులుద్దాలని నాకెంత ఆశో. మా శ్రీవాళ్ళు లాలే. ఇప్పుడు నేను ఎవరికి భోజనం పెట్టను, ఎవరికి కాళ్ళు నొక్కను, ఎవరికి వీపులుద్దును. పోనీ కామలాజు, నేను నీ వీపులుద్దునా? ఏమిటండి రోజు రోజుకి మీరేం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావటం లేదు. ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడానని? మీరు నా వీపు రుద్దడం ఏమిటండి? అది తప్పు కదా? ఓహో, నేను నీ వీపులుద్దటం తప్పు అన్నమాట. పోనీ నువ్వు నా వీపులుద్దు, అప్పుడు తప్పులేదు. కర్మ, మీతో మాట్లాడే కంటే ఈ గోరతో మాట్లాడటం మీరు. కామరాజ్ చెప్పిన ప్రతి విషయం నిజమే పిన్ని. మన రాంబాబు అతని చెల్లెలికి అన్యాయం చేయటం నిజమే, రాధ గర్భవతి కావటం నిజమే. అదేమని అడిగిన కామరాజుని రాళ్లతో కుట్టించడం వాస్తవమే. ఇదంతా కళ్ళారా చూస్తూ మన వాడిని దండించలేక నేను నోరు మూసుకుని కూర్చున్నది నిజమే. చివరికి అవమానం భరించలేక ఆ అన్నా చెల్లెలు ఊరు విడిచి వెళ్ళిపోతుంటే ఆపి తొలనోపాయని చెప్పి కామరాజుని మన ఊరు పంపింది నేనే పిన్ని. మగబిడ్డ ఒక్కడైనా వంశాన్ని ఉద్ధరించే కొడుకని పొంగిపోయాన్రా. అన్నం పుణ్యం ఎరగని ఒక ఆడపిల్ల జీవితంలో నిప్పులు పోసిన రాక్షసుడా నా బిడ్డ. మీ పెదనాన్న చిన్నాన్న వీణ్ణి ఎంత అపురూపంగా పెంచుకున్నారు, ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నారు. చివరికి వీడిలా తయారవుతాడని నేను కల్లో కూడా ఊహించలేదురా, ఊహించలేదు. ఇప్పుడు బాధపడే ప్రయోజనం లేదు పిన్ని. చేయాల్సింది ఏమిటో ఆలోచించాలి. చెయ్యడానికే ఉందిరా. వీడు చదివి మమ్మల్ని ఉద్ధరిస్తాడన్న నమ్మకం పోయింది. వీడిని ఇంకా ఇక్కడే ఉంచితే ఈ రాధలాగే ఇంకో ఇద్దరిని తయారు చేస్తాడు. అందుకే వీడిని వెంటనే ఇంటికి తీసుకుపోతాను. ఆ పిల్ల జీవితానికి అమ్మా, ఎప్పుడు వచ్చావమ్మా? నువ్వు వస్తున్నట్టు నాకు తెలియదే. ఎందుగా అమ్మ వస్తున్నట్టు చెప్పలేదే? నాకు తెలియదురా, అనుకోకుండా వచ్చింది పిన్ని.
అమ్మా ఇంట్లో అంతా బాగున్నారా? నాన్న, పెదనాన్న, కమల, పెద్దమ్మ. అమ్మా, కమలకు మంచి సంబంధం చూశారు. అతను నా ఫ్రెండే, ఎంబీబీఎస్ చదువుతున్నాడు. రేపో ఎల్లుండి డాక్టర్ అయిపోతాడు. కమల పెళ్లి సంగతి మేము ఆలోచిస్తాం గానీ ముందు నువ్వు ప్రయాణంగా ఇంటికి వెళదాం. అక్కడ నీకు పెళ్లి చేయాలి. నాకు పెళ్ళే? అవునరా, మీ పెద్దనాన్నగారికి షష్టి పూర్తి జరగబోతోందిగా. ఏమిటి, పెద్దనాన్న షష్టి పూర్తే? అక్కడికి బంధువులందరూ వస్తారు. అందులో మంచి పిల్లని చూసి 3 ముళ్ళు వేయించేస్తాం. నా పెళ్ళని తేలిక కాదమ్మా. నాకు పిల్లనిచ్చే మామగారు కనీసం ఫారెన్ కార్ కొనిపెట్టగలిగే గనుడై ఉండాలి. అప్పుడే ఆ పిల్ల మొహం చూస్తాను. కారేం కర్మరా, విమానమే మందం. అలా అన్నా బాగుంది. ముందు నువ్వు బయలుదేరు. అక్కడ మీ పెదనాన్నగారు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చారా నువ్వు? వచ్చాడు సూర్యకాంతం. నీ రెండో కొడుకు వచ్చాడే, కలెక్టర్ కొడుకు వచ్చాడు. ఎరా బాగా చదువుతున్నావా? బాగానే చదువుతున్నాను. ఏరా తమ్ముడు, ఎప్పుడో నువ్వు కలెక్టర్ అయ్యేది? అవుతాడులేరా, ఊరికే వాడిని కంగారు పెట్టుకు. ఎలా చిన్నోడా అలా చిక్కిపోయేంటి? నీ కళ్ళ కళ్ళ కనిపిస్తుంది పెద్దమ్మా. పెద్దమ్మా, నీకు పెద్దమ్మకి షష్టి పూర్తి కనుక ఒక బహుమతి తీసుకొచ్చాను. ఏమిటది? ఫారెన్ సెంట్. ఏమే అబ్బాయి వచ్చాటగా? వాళ్ళ పెద్దనాన్నగారి ఇంటికి వెళ్ళాడండి. ఇదిగోనండి మీకోసం సీమ చుట్టలు పట్టుకొచ్చాడు. ఇవి సీమ చుట్టలా? అవునండి, వాడే చెప్పాడు. ఆహాహా, వేట వస్తా వస్తా ఏలూరులో కొనుక్కొచ్చి ఉంటాడు. వేలకు వేలు ఖర్చు పెడుతున్నాడుగా. ఏమైనా అడుగుతానేమని చుట్టలు పట్టుకొచ్చి కాకా పడుతున్నాడు. వేతవకు అన్ని నీ బుద్ధులే వచ్చాయి. నా బుద్ధులు కాదండి, మీ బుద్ధులే వచ్చుంటాయని నా అనుమానం. కామరాజు, అమ్మా మీరా? రాంబాబు మీ ఇద్దరిని చూశాడా? చూశాడమ్మా. ఏమన్నాడు? ఏమంటాడు? నోటి వెంట మాట రాలేదు. అలాగే ఉండని. రేపు ఎల్లుండితో పెద్ద ఆయన షష్టి పూర్తి హడావుడు అయిపోతుంది. ఆ తర్వాత పెద్దలందరినీ కూర్చోబెట్టి నిజం చెప్పేస్తాను. ఏమని చెప్తారమ్మా? నీ చెల్లెలు నా కోడలని, రాంబాబుకు తాళి కట్టని భార్యని చెప్పేస్తాను. వాళ్లే రాంబాబు వీపు విమానం మూత మోగించి నీ చెల్లెల మెళ్ళ 3 ముళ్ళు వేయించేస్తారు. పెద్దవాళ్ళకి భయపడి 3 ముళ్ళు వేసినా మీ అబ్బాయి నా చెల్లెలతో సక్రమంగా కాపురం చేస్తాడనే నమ్మకం నాకు లేదమ్మా. మార్పు రావాల్సింది రాంబాబులో. అతనే నా చెల్లెల్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. అప్పుడే నా ప్రయత్నాలకు అర్థం పరమార్థం ఉంటుంది. అయితే ఏం చేద్దామయ్యా? నిజం చెప్పాల్సింది మీరు నేను కాదమ్మా. రాంబాబే తనంతట తానుగా నిజం చెప్పాలి. అది విని పెద్దలందరూ ఓ నిర్ణయానికి రావాలి. షష్టి పూర్తి జరిగింది, కోరికలన్నీ తీరిపోయాయి. ఒక చిన్న కోరిక మాత్రం మిగిలిపోయింది. ఏమిటన్నయ్య అది? ఏమీ లేదురా, సుష్టిగా భోజనం చేసిన తర్వాత ఏ మనిషికైనా ఏం కావాలనిపిస్తుంది? సిగ్గు లేకపోతే సరే, 10 మందిలో కూర్చొని ఏంటా పాడు మాటలు పాడు కోరికలు? అదేం పాడు కోరిక కాదు. రే తమ్ముడు, బాగా భోజనం చేసిన తర్వాత నీకైతే ఏమనిపిస్తుందిరా? హాయిగా నిద్రపోవాలనిపిస్తుంది. ఛీ, నిద్ర వదహ. ఎప్పుడు నిద్ర నిద్ర అంటావేట్రా? రే అబ్బాయి, నువ్వు చెప్పరా. నా కోరిక నీతో చెప్పేది కాదులే. వీడితో పాడు బుద్ధి. అన్ని పెడార్థాలు తప్పితే మంచి తప్పు రాదురా. ఏమయ్యా కామరాజు, నువ్వు చెప్పవయ్యా. సుష్టుగా భోంచేసిన తర్వాత అందమైన భార్య పక్కన కూర్చొని తమలపాకులు అందంగా చిలకల చుట్టి నోటికి అందిస్తుంటే అప్పుడేనండి నిజమైన ఆనందం. శాబాష్, నా మనసులో ఉన్న కోరిక కరెక్ట్ గా చెప్పావయ్యా. అదిరా తమ్ముడు, ఇవాళ మీ వదిన నాకు తమలపాకు చిలకలు చుట్టిస్తే కానీ నేను నిద్రపోనరా. అంతే. అదే కుదరదు. నువ్వు నాకు చిక్కేస్తున్నావు, నేను అందించను.